ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పక్కి మణిమాల పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ పార్టీలో జిల్లా కార్యదర్శిగా పార్టీ కోసం పనిచేసినందుకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదని, బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని, తనకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు పిఎం మాధవ్, జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, పైడా భవానీ ప్రసాద్, పైడా కృష్ణమోహన్, మాలకొండయ్యలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుర్తించి నాకు బీజేపీలో కార్పొరేటర్ టికెట్ ఇచ్చి నన్ను పోటీకి ప్రోత్సహించారు. నేను అప్పుడు పోటీలో పాల్గొని ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారికి లొంగకుండా నేను చక్కటి పోటీ ఇచ్చాను. దానికి ఫలితంగా 850 ఓటింగ్ నాకు వచ్చింది. అందరూ కూడా చాలా బాగా వచ్చిందమ్మా అని అన్నారు. కానీ అదేంటండి నేను గెలవలేదు కదా అంటే, మనం నైతికంగా గెలిచాము, డబ్బులు ఖర్చు పెట్టడం గొప్ప కాదు, మీకు అభిమానంగా ఓట్లు వేశారు, ఆ జనం అందరూ మిమ్మల్ని అభిమానించారు, దానికి మీరు నైతికంగా నెగ్గారని మన బీజేపీ వారు అందరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు సన్మానం కూడా చేసి నాకు జిల్లా కార్యదర్శిగా పదవి కూడా ఇచ్చారు. దానికి నేను ఎంతో ఆనందించి అప్పటి నుంచి కూడా ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీలో నేను సేవ చేస్తూ ఏ కార్యక్రమాలున్నా నేను నిర్వర్తిస్తూ చక్కటి పేరు తెచ్చుకున్నాను. అలాగే పివిఎన్ మాధవ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వారు నాకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా నాకు మంచి ఆయన ఆదేశాల మేరకు నాకు అందించారు. అలాగే ఓబీసీ మోర్చా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు కూడా నాకు మంచి సహకారం చేశారు. అలాగే బిక్కిన విశ్వేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు, వారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి నా ఎదుగుదలకు వారు ఎంతో చేయూతనిచ్చి చక్కటి అభిమానంగా ఆయన చక్కగా నాకు సహకారం అందించి నన్ను ఇలాంటి పదవిలో ఆమె ఉండాలి అని నాకు మంచి రికమెండేషన్ చేసిన మహనీయులు. అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి లక్ష్మీ ప్రసన్న గారు, ఇంకా తదితరులు పైడా భవానీ ప్రసాద్ గారు, పైడా కృష్ణమోహన్ గారు, మాలకొండయ్య గారు, ఇంకా తదితరుల పెద్దలు, నా తోటి కార్యకర్తలు, నాతోటి మా మహిళలు కూడా నాకు ఎంతో సహకరించి ఈ పోస్ట్ రావడానికి నాకు ఎంతో చేయూతనిచ్చి మంచి ప్రోత్సాహం ఇచ్చినారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు. నాకు బూత్ స్థాయి నుండి క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి పరిపరిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే నేను ప్రతిదీ కూడా నాకు ఇచ్చిన పదవిని ఎంతో బాధ్యతగా నేను ఇంకా ఉన్నతంగా చేయాలని సంకల్పంతో నాకు ఈ పదవిని ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెడతాను. నేను ఇంకా బాగా పాల్గొని ఇంకా కార్యక్రమాలు బాగా చేస్తానని అనుకుంటున్నాను, చేస్తాను కూడా. అలాగే ఈసారి నాకు తప్పకుండా మా ఎన్డీఏ గవర్నమెంట్ వారు నాకు తప్పకుండా ఈసారి కార్పొరేటర్ టికెట్ ఇస్తారని ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. మీ పేరు? నా పేరు పక్కి మణిబాల.